పట్టణ అధ్యక్షుడు కృష్ణ విజయ్ గారు అండ్ టీము మన జిల్లా ఏపీలో కానీ మోకేసి సాధారణంగా స్వాగతంగా కోరుతున్నాం. అంతా కరంజాలతో కబడ్డీ కూడా ఏమనిగా కోరుతున్నాము. చప్పట్లు కూడా అలాగే మహిళల నుంచి రోజా స్టేజ్ పైకి వచ్చి మన ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారికి ఓకే చేయవలసిందిగా కోరుతున్నాం. ఎవరంటే మహిళలు అంటున్నారు చెప్పండి. అలాగే మన జిల్లా ఔషధ నియంత్రణ అధికారి సురేంద్ర గారికి ఓకే నుంచి స్వాగతం పలకాలని కోరుతున్నాము. అలాగే మన పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య గారిని ఓకే నుంచి స్వాగతం పలకాలని కోరుకుంటున్నాము. అలాగే డిఎంహెచ్ఓ ఆఫీస్ సంబంధించిన డెమో గారు సంజీవ్ రెడ్డి గారికి ఓకే స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన మెడికల్ సూపరింటెండెంట్ గారికి కూడా ఓకే స్వాగతం పలకాలని కోరుకుంటున్నాము. ప్రిన్సిపల్ ఆర్డర్ రమేష్ గారిని ఓకే స్వాగతం కోరుతున్నాము. అలాగే మన జిల్లా అధ్యక్షులు యామ ప్రభాకర్ గారికి ఓకే స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన పట్టణ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రణాళిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన జిల్లా ఔషధ నియంత్రణ అధికారి సురేందర్ గారు ఈ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ వీక్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ వీక్ లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు మనం విభిన్న అంశాల మీద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మెడికల్ సూపరింటెండెంట్ గారికి, మెడికల్ ఇన్స్పెక్టర్ గారికి, పట్టణ సిఐ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మెడికల్ కాలేజ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ గారికి, డిఎంహెచ్ఓ ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కెమిషన్ డ్రగ్స్ అసోసియేషన్ అందరికీ కూడా, ర్యాలీలో పాల్గొన్న ఆశా వర్కర్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఫార్మసీ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 5 నిమిషాలు మనకు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటిది నేను చెప్తాను. సో ప్రధానంగా ఈ కార్యక్రమంలోని అజెండా ఏంటంటే, మనకి ఔషధాల మీద అవగాహన కల్పించడం, నాణ్యమైనటువంటి
సురక్షితమైనటువంటి ఔషధాలను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి విధానంతో మనం ముందుకు సాగడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే, మొదటిది అవేర్నెస్ ఆన్ ది మిస్యూజ్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్. ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి కొన్ని రకాల ఔషధాలు అనేటువంటివి మనకి హ్యాబిట్ ఫామ్ చేస్తాయి, అంటే అలవాటు పడేలాగా, వాటికి బానిస అయ్యేలాగా ఉంటాయి. వాటిని మెడికల్ ప్రిస్క్రిప్షన్ పైన మాత్రమే కొనాల్సి ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా వాటిని మనం ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. అదేవిధంగా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలి. కెమిస్ట్, ఇక్కడికి ఇచ్చినటువంటి కెమిస్ట్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు సేల్ చేయకూడదు, బిల్లు లేకుండా సేల్ చేయకూడదు. ఇది ప్రధాన మొదటి. ఇక రెండోది ఏంటంటే QR కోడ్ వెరిఫికేషన్. ఇక్కడ మనకి కొన్ని డ్రగ్స్ ఉంటాయి, వాటి పైన QR కోడ్ ఉంటుంది. ఆ లేకపోయినటువంటి QR కోడ్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే అది పనిచేస్తూ అది కరెక్ట్ కంపెనీ తయారు చేసిందేనా, లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు తయారు చేసిన అనేటువంటి తెలుసుకోవడం కోసం అది QR కోడ్ వెరిఫికేషన్. అది ఎలా చేస్తున్నారు అనేది మీకు ముందు పాంప్లెట్ ఆవిష్కరిస్తాము. ఆ పాంప్లెట్ ఆవిష్కరణ కూడా ఉంటుంది. అదేవిధంగా QR బేస్డ్ రిపోర్టింగ్ ఆఫ్ డ్రగ్ ఎఫెక్ట్స్, అంటే మన డ్రగ్స్ వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, కొన్నిసార్లు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భాగంగా ఎవరైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినట్టయితే మనకు ఆ QR కోడ్ మీద స్కాన్ చేసి మనకి ఏ ప్రాబ్లం వచ్చింది, ఏం వాడాము, ఏ టాబ్లెట్ లేదా డీటెయిల్స్ మ్యానుఫ్యాక్చర్స్ అవన్నీ కూడా మనం అందులో స్కాన్ చేసి సబ్మిట్ చేయాలనుకుంటుంది. అది QR కోడ్ తోటి అట్లా మనం చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ వెరిఫికేషన్ లైసెన్స్ వాడుతుంది. అంటే కొన్నిసార్లు మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అక్కడ మనకి లైసెన్స్ ఉందో లేదో మనకు తెలియదు. సో ఆ లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి అదేవిధంగా మీరు ఏమవుతారనే తెలుసుకోవనేటువంటి ఒక సిస్టమ్, ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అది కూడా మనకు ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి ఏంటనేటువంటి కూడా నేను ఆఫీస్ని ఆవిష్కరిస్తాను. పిల్లలు సైడ్రమా చిన్న వెరిఫికేషన్ లైసెన్సెస్, ఫార్మసీ వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అనేటువంటి తెలుసుకున్నటువంటి సిస్టమ్. ఇంకొకటి ఏంటంటే స్పూరియస్ మెడిసిన్స్ వస్తున్నాయి కొన్నిసార్లు. అంటే ఒక కంపెనీ వేరే వాళ్ళ పేరు మీద తయారు చేస్తుంటుంది. అలా తయారు చేసేటువంటి ఆ స్పూరియస్ మెడిసిన్స్ సంబంధించినటువంటి డ్రగ్స్ వెరిఫికేషన్ చేసేటువంటి సిస్టమ్. సో ఇప్పుడు మనం ఈ పాంప్లెట్స్ ను వెరిఫై చేయాలనేటువంటిది ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి అందరికీ కూడా ఉన్నతాధికారులకి మరియు చేసినటువంటి కెమిస్ట్లకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా వారికి నమస్కారం తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని